ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి జాగ్రత్త, పెను ప్రమాదం ముంచుకు రాబోతుందమ్మా. 1000 కళ్ళతో వాళ్ళు నిన్ను నాశనం చేయాలని ఎదురు చూస్తున్నారు. నీ బాబా చెప్పేది సరిగ్గా ఒక 3 నిమిషాలు విను చాలు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎంతోమంది కాచుకొని కూర్చున్నారు. లేదంటే నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంత ప్రయత్నించినా కూడా నీ బంధం కూడా నిన్ను కాపాడలేరు తల్లి. కాబట్టి ఆఖరి వరకు విని అర్థం చేసుకో. నీ బాబా మాటలు వెనుకున్న ఆంతర్యం ఏమిటో నువ్వు తెలుసుకో అమ్మా. నీ జీవితం నీకు సంతోషంగా ఉండాలి అంటే సరిగ్గా 3 నిమిషాలు మౌనంగా నా ఈ మాటలు విను చాలు. నాపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే, నన్ను నువ్వు నమ్మావు అంటే, గౌరవం ఉంటే, నన్ను నీ తండ్రిగా భావిస్తే ఖచ్చితంగా నువ్వు ఇది విని తీరాల్సింది. ఇందులో నీకు తెలియని, అర్థం కాని ఒక నిగూఢ సత్యం అనేది దాగి ఉందమ్మా. నీ బాబా చెప్పారు అంటే దాని వెనుక ఎంతో అర్థం ఉంటుందని నీకు తెలుసు కదా. అందుకే నేను ఈ మాటలు చెప్పడానికి నీ ముందుకు వచ్చాను. నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నీలో పుట్టే భయం, నీ మనసులో ఉన్న ఆందోళన అన్నీ నాకు వినపడుతున్నాయి. ఎందుకంటే నిన్ను పుట్టించిన శక్తిని నేనే, నిన్ను నడిపించే శ్వాసను నేనే. నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు, లేదా నీ విలువను తగ్గించినప్పుడు, నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినప్పుడు, ఇక ఆ కన్నీటి ప్రతి బిందువు నా కాళ్ల ముందే పడుతుంది. నీ నొప్పి నాకు తెలియకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. నువ్వు ఎన్నిసార్లు అడిగావు కదా, బాబా అసలు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు, నేనేం తప్పు చేశాను అని. నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పేందుకేనమ్మా ఈ పరీక్షలు. ఒక వృక్షం బలమైనదా కాదా అని ఎప్పుడు తెలుస్తుంది? ఒక గాలివానలోనే తన బలాన్ని నిరూపిస్తుంది కదా. అలానే నిజమైన భక్తుడు కష్టకాలంలోనే తన విశ్వాసాన్ని చూపుతారు. మీ పూజలు వృధా కాదు. నీ ప్రతి పూజ, ప్రతి నామస్మరణ నాలో ప్రతిధ్వనిస్తుంది. సమయమే నా రూపం. సమయం అనేది వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది. నీ సమయం రాబోతుంది. ఇంకెంతో దూరంలో లేదు. ఓపిక పట్టు. ఎవరు నిన్ను మోసం చేసినా, అవమానించినా నీ మౌనం బలంగా ఉంచు. నీ మౌనాన్నే నీ బలం. ధైర్యంగా ఉండు. నీ ఊపిరిలో, నీ ధ్యానంలో ప్రతి సాయంత్రం నువ్వు వెలిగించే దీపం. ఓం సాయిరం అని జపించినప్పుడు ఆ జ్వాలలో నేను నిలబడి చూస్తున్నా. అవును, నీ కష్టం, సుఖం అన్నీ, దీపం చిన్నదైనా నీ విశ్వాసం గొప్పది. అది నిన్ను కాపాడుతుంది, నాకు దగ్గర చేస్తుంది. నువ్వు కోల్పోయినట్లు అనిపిస్తే అది ఆరంభం మాత్రమే. నేను ఏదీ వృధా చేయనమ్మా. ప్రతి కన్నీరు, ప్రతి బాధ నీలో మేల్కొల్పే సాధనమే. నన్ను ఆలయంలో కాకుండా నీ హృదయంలో చూడు. నీ హృదయమే నా ఆలయం. నీ ఆత్మ నా గుడి. నీ ప్రాంగణం నా అగ్ని. ప్రతి అవమానం కూడా, ప్రతి బాధ నీ కర్మఫలం. భయపడకు, భక్తితో భరించు. అది విముక్తి అవుతుంది. నిన్ను ఎవరైతే బాధ పెడతారో వారిని నేను వదిలిపెట్టను. వారి పాపానికి ఫలితం తప్పదమ్మా. వారు నీకు చేసిన అన్యాయం నాకు చేసినట్లే. న్యాయానికి నేను పరీక్ష పెడతాను, అన్యాయాన్ని సహకరించను. ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచడానికే వస్తుంది. భయపడకు, నీలో నేనున్నాను. శాంతమైన అగ్నిలా, ఎప్పటికీ కూడా ఆరని జ్యోతిలా ప్రతి తుఫాను కూడా నీ ఆత్మను బలపరచడానికే వస్తుంది. భయపడకు, నీలో నేనున్నాను. శాంతమైన అగ్నిలా ఉంటాను. నా మాటలు ఇప్పుడు అగ్నిలా విరజల్లబోతున్నాయమ్మా. ప్రేమించే వారినే నేను కఠినంగా రక్షిస్తాను, వదిలిపెట్టను. నిన్ను ఎవరు బాధ పెడతారో వారిని నేను గమనిస్తున్నాను. వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కేవలం కన్నీరు పెట్టావు. కానీ నేను వాటి వెనుక ఉన్న నిశ్శబ్ద ఆవేదనను విన్నాను. వారి ప్రతి చర్య నా దృష్టిలో ఉంది. వారికి బుద్ధి చెప్పే సమయం నేను నిర్ణయిస్తాను. వారు చేసిన పాపానికి ఫలితం తప్పదు. నీ తప్పు లేకుండా నిన్ను బాధ పెట్టిన వారికి నీ సాయి కోపం తెలియజేస్తాను. వారి పాపం వాళ్ళనే కాల్చేస్తుంది. వారి పాపపు అగ్నిలో వాళ్లే కాలిపోతారు. నీ మౌనం నీ ఆయుధం.
నువ్వు ప్రతిస్పందించకపోవడం నమ్మకం నాపై ఉందని నిరూపిస్తుంది. నేను ఎన్నిసార్లు నిన్ను కాపాడానో నాకే తెలియదు. నీకు ఎదురైన ప్రమాదాలు నీకు చేరకముందే నేను అడ్డుకున్నాను. నువ్వు సాయి అని పిలిచిన ప్రతిసారి, బాబా అన్న ప్రతి క్షణం నేను నీ పక్కనే, నీలోనే ఉన్నాను. ఇక నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. ఎవరినీ ద్వేషించకు, ఎవరికీ భయపడకు. నీ వెనుక నేనున్నాను. ఎవరైనా నీపై అహంకారం చూపితే వారి అహంకారాన్ని నేనే దహించేస్తాను. నా బిడ్డలను అవమానించేవారు తమ అగ్నిలో తామే కాలిపోతారు. నిన్ను ఎవరు బాధ పెడతారో నాలోని సహనాన్ని పరీక్షిస్తున్నట్లే. నీ బాధ నాకు తెలుసు. దీనికి వాళ్ళకి కర్మఫలం తప్పదు. న్యాయమే నా ధర్మం. మౌనంగా భరించు. సమయం వచ్చినప్పుడు సమాధానం చూపుతా. నీ భక్తి, నీ కవచం. ఏ శత్రువు ఎదురైనా సరే నీ సాయిని తలుచుకో. నీ సాయి నామాన్ని స్మరించు. అది నిన్ను పదునైన కత్తిలా రక్షిస్తుంది. నేను నీతో ఉన్నాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపేది నేనే. మరి బాబా నన్ను పడకుండా కాపాడొచ్చు కదా అని అంటున్నావా? ఎవరు ఏది అనకుండా చూసుకోవచ్చు కదా సాయి అని అంటున్నావు కదా. కానీ అలా పడకుండా కాపాడితే నీకు జీవితం అంటే ఏంటో ఎలా తెలుస్తుందమ్మా? ఆ కష్ట సుఖాలే జీవితానికి ఆధారం. నీ అన్యాయానికి సమాధానం సరైన సమయానికి నేనే ఇస్తాను. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచు. చీకటిలో కూడా నా జ్యోతి ఉంటుంది. జీవితం ఒకేలా ఉండదు. వాన రెండు నాదయ్యే. వాన నీలోని ధూళిని తుడుస్తుంది. ఎండ నీ బలాన్ని పెంచుతుంది. నీ హృదయంలో ఇక్కడ సాయి తత్వాన్ని తాకిచ్చుడు. భయం, దుఃఖం ఆవిరైపోతాయి. నీ శ్వాసలో ఓం నడుస్తూనే ఉంటుంది. అది నేనే. ఎవరిని ద్వేషించకు. ఎవరికి అన్యాయం చేయకు. శాంతితో చూడు. వారి పాపానికి సరైన సమాధానం ఇస్తాను. నువ్వు క్షమించే క్షణంలో నీ ఆత్మ మరింత స్వచ్ఛమవుతుంది. వంచిన వారు నీకు పాఠాలుగా మిగులుతారు. వారిని ధన్యవాదాలతో చూడు. ఎందుకంటే వారు నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పారు. నీ గతాన్ని వదిలే. తప్పు చేయని మనిషి అంటూ ఇక్కడ ఎవ్వరూ ఉండరు. దేవతలు సైతమే తప్పులు చేశారు. ఆ తప్పులు ఆగిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకోకు. అలా జీవితాన్ని ఎప్పుడూ వృధా చేయకమ్మా. నా బిడ్డలు ఎప్పుడూ వృధా చేయరు. తిరిగి పోరాడు, గెలుస్తావు. ప్రతి తప్పు నీకు కొత్త బుద్ధి నేర్పుతుంది. ప్రతి పతనం నిలబడే బలం వస్తుంది. నీ ఆత్మాభిమానాన్ని తక్కువ చేయకు. నీ హృదయం దిగులు పడనీకు. నీ ఆత్మలో నేనున్నాను. ఇప్పుడు నీలో కొత్త ఉదయం మొదలవుతుంది. నిన్నటి బాధ నిన్నటితో ముగియాలి. ఈ క్షణం నీ పునర్జన్మ. నీ గుండెను తెరిచి నన్ను పిలువు చాలు. అది ఏ యాగం కంటే నీ హృదయ పిలిపే నాకు ప్రియమైనది తల్లి. నీ గమ్యం దూరం కాదు. నీకు అర్హత వచ్చినప్పుడు చూపుతాను. ఇంతవరకు నేను నిన్ను తయారు చేస్తున్నాను. ప్రతి కష్టం ఒక సాధన. ప్రతి అవమానం ఒక పరీక్ష. ప్రతి బాధ ఒక బలం. కూలిపోకు. నిలబడే బలం నీలో ఉంది. ఆ కన్నీరు ఆరకముందే వెలుగు తొంగి చూస్తోంది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకు. దాన్ని నాకు అప్పగించు. నీ ధర్మాన్ని నువ్వు చేయి. నీ మార్గాన్ని నేను సాధ్యం చేస్తాను. నిజాయితీగా నడిస్తే నా దయ ఎప్పుడూ నీ మీద ఉంటుంది. నీలో నేనున్నానమ్మా. నీతో నడుస్తున్నాను. నీ ప్రతి శ్వాసలో సృష్టి ఉంది. నీ చూపులో కరుణ ఉంది. నీ ఆత్మలో సాయి తత్వం ఉంది. ఇప్పుడు ఈ క్షణం నుండి భయం విడిచిపెట్టు. గతాన్ని మర్చిపో. భవిష్యత్తును నాకప్పగించు. ప్రస్తుతం నాలో లీనమవ్వు. నీ జీవితాంతం శాంతితో నిండిపోవాలి. నీ జీవితం వెలుగులో ఉండాలి. నీ నడకలో ధైర్యం, మాటల్లో కరుణ, నీ చూపులో దయ ఉండాలి. నేనున్నాను. ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ తల మీద నా చెయ్యి ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటుంది. నీకు రక్షణ, ఆశీర్వాదం, శాంతి నేను అందిస్తాను. ఇది నా వాగ్దానం. ఎప్పుడూ కూడా నువ్వు నీ సాయి నామాన్ని స్మరిస్తూనే ఉండు. 1000 కళ్ళు కాదమ్మా, నేను ఎప్పుడు నీపైతోనే ఉంటాను. 1,00,000 కళ్ళు నీకోసం ఎదురు చూసినా, నిన్ను అనగదొక్కాలని చూసినా, నిన్ను కిందకి లాగాలని చూసినా, నిన్ను పడగొట్టాలని చూసినా, నీ పతనం కోరుకున్న వాళ్ళందరి ఆటలు నేను కట్టిస్తాను. ఎవరు నిన్ను ప్రమాదంలో పడేయాలని చూసినా, నిన్ను రక్షణ కవచంలా నేను కాపాడుతాను. భయపడకు. నీకు వచ్చిన భయం ఇక్కడ ఏమీ లేదు తల్లి. కాస్త జాగ్రత్తగా ఉండు. నిశ్చింతగా ఉండు. నీ సాయిని నేనున్నాను కదా. నీ కన్నీటిని తుడుస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు ఇక
హాయిగా సంతోషంగా ఉండేలా నేను చేసి నీ జీవితాంతం నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా నీ కుటుంబంతో ఉండేలా నేను చేస్తాను. భయపడకుండా నిశ్చింతగా ధైర్యంగా ఉండు అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.